సోదరుణ్ణి టార్గెట్ చేసినట్టు ఉన్నాడు. కారును ఢీకొట్టి మొత్తం కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. ముంబై శివారులో జరిగింది ఈ ఘటన. వైట్ కలర్ టయోటా ఫార్చునర్లో ఓ కుటుంబం ఉంది. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బ్లాక్ కలర్ టాటా హారియర్లో ఉన్న వ్యక్తి ఫార్చునర్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. అందులోని పిల్లలు భీతిల్లిపోయారు, హాహాకారాలు చేశారు. అయినా సరే హారియర్లోని వ్యక్తి సాధించలేదు. రైమంటూ ముందుకు దూసుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఫార్చునర్ డ్రైవర్ను కూడా ఢీకొట్టాడు. కారుతో పాటు కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. వేగంగా ముందుకు వెళ్లిన ఫార్చునర్ డ్రైవర్ యూటర్న్ తీసుకొని అంతే స్పీడ్ తో దూసుకొచ్చాడు. ఫార్చునర్ ని మళ్లీ ఢీకొట్టాడు. అక్కడున్న వారిపైకి వెహికల్ దూసుకు వెళ్ళింది. ఇదంతా కూడా నడి రోడ్డుపై జరిగింది. అక్కడున్న స్థానికులు, ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. కొందరు వీడియో తీశారు. ఇక ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హారియర్ కారుతో ఈడ్చుకు వెళ్లిన ఫార్చునర్ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. మిగతా వారిని సైతం హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పబ్లిక్ లో జరిగిన ఈ ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్నాథ్ పోలీసులు రంగంలోకి దిగారు. విజువల్స్ ఆధారంగా విచారణను చేపట్టారు. రెండు కార్స్ లోని కుటుంబాలు వారు ఎవరు, అయితే నడి రోడ్డుపై ఎందుకిలా తలబడ్డారు, కుటుంబ కలహాలే ఎందుకు గల కారణాల, వైట్ కార్ని పలుమార్లు ఢీకొట్టడం వెనుక హత్య చేయాలనే కుట్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.